వెల్కమ్ టు హెచ్ టుడే. రాజధాని అమరావతి పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షత విడనాడాలి. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంట్ లో చట్టం చేయడానికి కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుంది? రాజధాని అమరావతికి 1,00,000 కోట్లు అవసరమైతే కేంద్రం ఇచ్చింది 1,500 కోట్లు మాత్రమే. అమరావతిలో సిపిఎం బైక్ ర్యాలీ, సిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిరసన, సిఆర్డీఏ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నేతలు. నిర్మలా సీతారామన్ గారు బ్యాంకుల శంకుస్థాపనకు అమరావతి వస్తున్న సందర్భంలో రాజధాని రాష్ట్ర ప్రజలు కోరుతున్నది శంకుస్థాపన చేయటంతో పరిమితం కాదు. 10 ఏళ్ల క్రితం బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి స్థలాలు ఇస్తే 10 ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేస్తున్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం యొక్క శ్రద్ధ అని అడుగుతున్నాం. దాంతో పాటుగా గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు చేసింది. రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది. మరి వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్గా చెప్పుకున్నటువంటి కేంద్రము రాష్ట్రంలో ఇంతవరకు 18 నెలలు గడిచిన రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ ఎందుకు చట్టం చేయరు? వెంటనే చట్టం పార్లమెంటులో రేపు డిసెంబర్ నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్టం చేసి గెజిట్ లో ప్రకటించండి. రాజధానికి మళ్లీ మార్చకుండా దానికి ఒక చట్టబద్ధత కల్పించండి అని కోరుతున్నాం. మంత్రి గారు 28వ తారీఖున ప్రకటించాలి. దాంతో పాటుగా రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత. కానీ 1,00,000 కోట్ల రూపాయలు అవసరమని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,500 కోట్లు. అంటే ఒక్క పైసా ఇచ్చారు. ఇవాళ ప్రపంచ బ్యాంకు ఏడీబీ అప్పులు ఇచ్చామన్నారు. అప్పులు ఎవరు మళ్లీ కట్టాలి? అందుకే ఇచ్చిన అప్పులని కేంద్ర ప్రభుత్వం మేమే భరిస్తామని రేపు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ అమరావతిలో ప్రకటించి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. ఇదే కాదు, రాజధానిలో ఇవాళ బ్యాంకులు శంకుస్థాపన చేస్తున్నారు. ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అవి శిలాఫలకాలు కూడా వేయలేదు. కానీ ఆ నిర్మాణాలు ప్రారంభించి రాజధాని ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి చూపించడానికి, ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఆ ప్రకటన మంత్రి గారు చేయాలి. అలాగే బ్యాంకులు ప్రారంభిస్తున్నారు. కానీ రాజధాని రైతుల ప్లాట్లకి ఏ బ్యాంకు, ఏ ఆర్థిక సంస్థ నయా పైసా అప్పివ్వట్ల. బడా కంపెనీలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎందుకు ఇవాళ అప్పులు ఎవరు? అప్పులు ఇవ్వకపోతే ఎక్కడ తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవాలి? ముఖ్యమంత్రి గారు ప్రకటించారు బ్యాంకులు ఇస్తారని. కానీ 18 నెలలు గడిచిన ఈ 10 ఏళ్లలో లేదు, ఈ 18 నెలల్లో లేదు. మరి అందుకనే బ్యాంకుల శంకుస్థాపనే కాకుండా మంత్రి గారు ప్రకటించాలని కోరుతున్నాం. రైతులు, కూలీలు, పేదల సమస్యలు అనేకమన్నాయి. ఇవాళకి లంక భూముల సమస్య తేల్చలా. ఎస్ఐ ఇంటి వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. రైతులకి ప్లాట్లు ఎక్కడో ఇంతవరకు చూపించలేదు. మరి వాళ్ళ పేదలకి ఇళ్లు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెన్షన్ మొత్తం పెంచాలి, కార్మికులకి వేతనాలు పెంచాలి, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం వెంటనే తేల్చాలి. అందుకే సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ మేము వినతి పత్రం ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారిని రేపు గట్టిగా అడగాలి, ఆవిడ చేత ప్రకటన చేయించాలి. అందుకే ఈరోజు మేము మంత్రి వినతి పత్రం ఇస్తున్నాం. 28వ తారీఖు కూడా అనుమతి తీసుకుని మేము కేంద్ర మంత్రి గారికి ఇక్కడ ప్రజల తరఫున మేము కూడా వినతి పత్రం ఇస్తాం. ఈ లోపుగా మున్సిపల్ మంత్రి గారికి, సిఆర్డీఏ కమిషనర్ గారికి మేము వినతి పత్రాలు ఇచ్చి వారి ద్వారా కూడా కొడతాం. 28వ తారీఖున అనుమతి తీసుకుని కేంద్ర మంత్రి గారు కూడా కలుస్తాం. ప్రజలందరి అమరావతి సమస్యల్ని, అమరావతి ప్రాంతమే కాదు రాష్ట్ర ప్రజలందరి సమస్య కాబట్టి వీటిల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. 2 సార్లు శంకుస్థాపనకు వచ్చారు. కానీ నిధులు ఇవ్వట్లేదు, చట్టం చేయట్లేదు. మరి ఒట్టి మాటల వల్ల ఉపయోగం ఏముంది? అందుకనే పరిష్కరించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తారు.